ముందు షాట్లో అయితే చెప్పాను కదా నేను రామేశ్వరం వెళ్తున్నానని. సో ట్రైన్ అయితే ఎక్కేసామనమాట. నేను నైట్ ఏం షూట్ చేయలేదు. మార్నింగ్ లేచాకే షూట్ చేశాననమాట. యాక్చువల్లీ ఇక్కడ ఒక ప్రాబ్లమ్ వచ్చిందనమాట. మేము మొత్తం 5 మెంబర్స్, 3 మెంబర్స్కి ఒకసారి టికెట్ చేసాం, 2 మెంబర్స్కి ఒకసారి టికెట్ చేసాం. సో ఆ 2 మెంబర్స్కి ఏదైతే ఉందో అది యాక్చువల్లీ RELD వచ్చేసింది. సో ఏంటంటే మేము టెక్నికల్కి సెకండ్ ఏసీ చేసుకున్నా సరే మాకు థర్డ్ ఏసీ సీట్స్ అయితే వచ్చాయి. ఆ థర్డ్ ఏసీ కోచ్ అయితే మా కోచ్ నుంచి 4 కోచెస్ ముందుకుంది. సో మేమైతే ఆ 4 కోచెస్ దాటి థర్డ్ ఏసీలోనే పడుకున్నాం అనమాట. పొద్దున్నే లేచి మళ్ళీ మా కోచ్ అయితే రిటర్న్ వచ్చేసాను అనమాట. అక్కడే బ్రష్ చేసి బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాను. ఆ తర్వాత నేను మా డాడీ మా అక్క సరదాగా అయితే ప్యాంట్రీ దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. సో ఫస్ట్ టైం నేను ట్రైన్ లో ప్యాంట్రీ చూడడం అసలు ఎంత బాగుందో. అక్కడే స్టవ్ అవన్నీ చూసి అయితే నేనైతే షాక్ అయ్యాను. మూవింగ్ ట్రైన్ లో కుకింగ్ చేస్తున్నారంటే భలే అనిపించింది. మా అక్క డాడీ అయితే వాళ్ళతో ఏదో డిస్కస్ చేశారు. నేనైతే వెనక్కి నించొని వీడియోలు తీస్తున్నాను అనమాట. సో మధ్యాహ్నం అయితే లంచ్ చేసేసి అలా రెస్ట్ తీసుకున్నాను అనమాట. ఈవినింగ్ అయ్యాక కొన్ని క్యాష్యూస్ అయితే తిన్నాను. అలా కిటికీలో వ్యూ ఎంజాయ్ చేస్తూ టీ అయితే తాగాను అనమాట. మధ్యాహ్నం అయ్యేసరికి మొత్తం కోచ్ అంతా ఖాళీ అయిపోయింది. మా తాతయ్యకి అయితే బోర్ కొడుతుంది అనుకుంటా, అందుకే అలా కీచైన్ తిప్పుకుంటున్నారు. ఆ తర్వాత నైట్ అయితే డిన్నర్ చేసేసాం మేము. నైట్ అయ్యేసరికి కోచ్ అంతా ఖాళీ మాది. వెయిట్ ఫర్ ద నెక్స్ట్ పార్ట్.